31843512 కింద కేసు నమోదైంది. మధ్యాహ్నం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన కమిటీ విచారణ జరిపింది. 40 మందికి పైగా విచారించింది జనసేన త్రిసభ్య కమిటీ. అయితే 30 నిమిషాల పాటు అరవ శ్రీధర్ ని కూడా విచారించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంది పార్టీ. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో కేసు నమోదు చేశారు ఎస్పీ. బిఎన్ఎస్ యాక్ట్ 3182 అలాగే 31843512 కింద కేసు నమోదైంది. మధ్యాహ్నం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన కమిటీ విచారణ జరిపించింది. అయితే 40 మందికి పైగా విచారించింది జనసేన త్రిసభ్య కమిటీ. 30 నిమిషాల పాటు అరవ శ్రీధర్ ని కూడా విచారించింది ఈ కమిటీ. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ అందుబాటులో ఉన్నారు. సుధీర్, ఎటకెలకు జనసేన త్రిసభ్య కమిటీ విచారించింది అండ్ అలాగే ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు అరవ శ్రీధర్ పై. అప్డేట్స్ ఏంటి? ఏదైతే జనవరి 26వ తేదీన వీణ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడంలో భాగంగా ఆ కంప్లైంట్ ఏదైతే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫార్వర్డ్ చేశారో ఆ ఫార్వర్డ్ వచ్చిన మెసేజ్ ద్వారాగా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మరోసారి విచారణ కమిటీ ముందు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా మరోసారి అంటే రెండోసారి ఉదయం ఒకసారి విచారణకు హాజరయ్యారు. మరోసారి ఇప్పుడు మళ్ళీ విచారణకు హాజరైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరోసారి ఎందుకు విచారణకు పిలిచారు అనే దాని మీద అయితే ఇంకా సంక్షిప్తంగా నెలకొనే ఉంది. అయితే ఈ త్రిసభ్య కమిటీకి సంబంధించిన సభ్యులు చెప్తుంది ఏంటంటే ఏదైతే పొద్దున్న నుంచి దాదాపు 40 మందిని విచారించారు. అంతేకాకుండా దాదాపు 6 రోజుల క్రితం ఒక 2 టీంలు రైల్వే కోడూరులోకి వచ్చినాయి. ప్రతి ఒక్క మండలంలో ఉన్న స్థానిక ప్రజల దగ్గర కూడా విచారణ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ విచారణకు సంబంధించిన రిపోర్టులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే వీణ బాధితురాలుగా ఉందో వీణకు సంబంధించిన పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది రైల్వే కోడూరు చెందిన అధికారులను కూడా విచారణ కమిటీ విచారించినట్టు తెలుస్తుంది. వారి దగ్గర కూడా సమాచారాన్ని అయితే గ్యాదర్ చేశారు. ఓవరాల్గా విచారణ కమిటీకి సంబంధించి ఈ రోజు వారు ఇక్కడే ఉండి రేపు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరికొంతమందిని విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు ఇక్కడే ఉండి రేపు కొంతమందిని మరోసారి విచారించాలని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అరవ శ్రీధర్ విచారణకు వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే బాధితురాలు వీణ మొదటి నుంచి చెప్తా ఉందో నన్ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు శ్రీధర్ అని చెప్పేసి రోజుకో వీడియో చొప్పున రిలీజ్ చేస్తూ ఉంది. ఆ రిలీజ్కి సంబంధించిన డేటా మొత్తం కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ఏదైతే వీణ ఇచ్చిన ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదుతో భాగంగా ఈరోజు అరవ శ్రీధర్ మీద కూడా కేసు నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు రైల్వే కోడూరులో ఇటు అరవ శ్రీధర్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఒకటి ఉండగా వీణ మీద కేసు నమోదు కాగా ఇప్పుడు వీణ ఇచ్చిన ఫిర్యాదు మీద ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విచారణ ఎంతవరకు కొనసాగుతుంది, అసలు ఈ విచారణలో ఈ 40 మంది కాకుండా స్థానికంగా గ్రౌండ్ రిపోర్ట్ చేసిన కమిటీ టీం మెంబర్లు ఏ విధమైన రిపోర్ట్ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా జనసేన అధిష్టానానికి అయితే రేపు సమర్పించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.